హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న రెసిపీ. ఈరోజు మన వంట చికెన్ కర్రీ. మా ఇంట్లో మేము చికెన్ కర్రీ ఎలా వండుకుంటామో ఆ పద్ధతి చెప్తాను. 3/4 కేజీ చికెన్ ఫ్రెండ్స్. నీట్గా శుభ్రంగా 2 సార్లు కడుక్కున్నాము. చికెన్ ఒక బౌల్లో వేసుకుని ఈ చికెన్కి తగినంత ఉప్పు, తగినంత కారం, మేము కొద్దిగా కారం ఎక్కువ తింటాం, మీ రుచికి తగినట్టు వేసుకోండి. ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఈ చికెన్కి ఈ ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా పట్టేలాగా నీట్గా బాగా కలిపేసేయాలి. ఒక 5 నిమిషాలు బాగా నీట్గా కలిపేసేసి ఒక అరగంట సేపు ఈ చికెన్ పక్కన ఉంచుకోవాలి. ఈ చికెన్ కర్రీకి గాను ఒక మీడియం సైజ్ ఆనియన్, 2 మీడియం సైజు టమోటాలు సన్నగా కట్ చేసుకోవాలి. స్టవ్ పైన కడాయి పెట్టి తగినంత ఆయిల్ వేసి తాలింపు గింజలు, ఆవాలు, దంచిన వెల్లుల్లిపాయలు, 2 ఎండుమిరపకాయలు ముక్కలు చేసి వేసేసి మసాలా దినుసులు, 2 చెక్క పలుకులు, 3 లవంగాలు, 3 ఇలాచి వేసేసి 2 బగారా ఆకులు ముక్కలు చేసి వేసేసి 2 రెమ్మల కరివేపాకు వేసేసి ఆవాలు చిటపటలాడిన తర్వాత సన్నగా కట్ చేసిన ఆనియన్ ముక్కలు వేసేసి ఈ ఆనియన్ ముక్కలు పచ్చివాసన పోయే వరకు కాసేపు వేగనిచ్చి కట్ చేసిన టమోటా ముక్కలు కూడా వేసేసి ఈ ఆనియన్ ముక్కలు, టమోటా ముక్కలు కాసేపు వేగనిచ్చి ముందుగా మనము మ్యారినేట్ చేసి పక్కనుంచిన చికెన్ కూడా వేసేసి ఈ చికెన్ కాసేపు బాగా కలపాలి. కాసేపు బాగా కలిపేసి మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. తర్వాత తగినంత చెక్క లవంగా పొడి, తగినంత ధనియాల పొడి వేసి ఒకసారి బాగా కలిపేసి నీట్గా కలిపి తగినంత వాటర్ వేసుకోవాలి. ముక్కలు మునిగే వరకు వాటర్ వేసుకుని ఒకసారి బాగా కలిపి మూత పెట్టి ఒక 10 నిమిషాలు మగ్గించుకోవాలి. మధ్యలో మధ్యలో కలుపుకుంటూ కూర దగ్గరికి ఉడికించుకొని దించే ముందర చికెన్ మసాలా పొడి తగినంత వేసి ఓసారి బాగా కలిపి కాసేపు మగ్గనిచ్చి దగ్గరికి ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. ఫైనల్గా కొత్తిమీర జల్లేసుకొని దింపేసుకుంటే గుమగుమలాడే చికెన్ కర్రీ రెడీ. చికెన్ కర్రీ నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.